హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కామెంట్స్. ఓకే, కామెంట్స్ మనం అసలు ఎక్కడ యూస్ చేస్తాము, కామెంట్స్ మనకి అది ఎట్లా యూస్ అవుతాయి, అండ్ కామెంట్స్ ని మనం ప్రాక్టికల్ గా టెక్నికల్ గా ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, ఇది మొత్తం కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, విత్ ప్రోగ్రామ్స్ నేను ట్రై టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అండ్ మీ కామెంట్స్ నేను ఫాస్ట్ గా రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఇఫ్ మీకు అప్పుడు కూడా అర్థం కాకపోతే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, నెక్స్ట్ నేను ఎప్పుడైతే వీడియో చేస్తానో అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ రోజు కామెంట్స్ అంటే ఏంటో చూద్దాం. కామెంట్స్ అంటే సింపుల్ గా ప్రతి లాంగ్వేజ్ లో సేమ్ డెఫినేషన్ వస్తుంది, కానీ డిఫైన్ చేసే రూల్స్ అండ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వేరుగా ఉంటాయి. అంటే పైథాన్ లో ఒకలాగా యూజ్ చేస్తాము, పర్పస్ ఒకటే కానీ ద వే ఆఫ్ యూజింగ్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. జావాలో, C++, అన్నిట్లో కామెంట్స్ ఉంటాయి. సో అన్నిట్లో మనం డిఫరెంట్ గా యూజ్ చేస్తాం. సో ఈ రోజు పైథాన్ లో ఎట్లా యూజ్ చేస్తామో చూద్దాం. ఓకే, సో పైథాన్ లో కామెంట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాను నేను. ప్రింట్ స్టేట్మెంట్ లో నేను హలో వెళ్ళి ప్రింట్ చేస్తున్నాను. హలో వెళ్ళి ప్రింట్ చేస్తున్నప్పుడు నాకు ఆ హలో వరల్డ్ మనకైతే అర్థమవుతుంది, బికాస్ వీఆర్ హ్యావ్ టెక్నికల్ ప్రొఫెషనల్ ఫీల్డ్స్ కాబట్టి. కానీ ఆ లాంగ్వేజ్ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? అర్థం కాదు కదా, లైన్ చూస్తే అది ప్రింట్ చేస్తుంది అని చెప్పేసి. సో అదంటే ప్రింటర్ అంటే అర్థమైపోయింది. కానీ లూప్స్ మనకి మనకి ఇంకొంచెం కాంప్లెక్సిటీ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం? సో సింపుల్ గా వి ఆల్ రైట్ అ లైన్ టు డిఫైన్ ద మీనింగ్ ఆఫ్ దట్ లైన్ ఇన్ ద యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ లో మనకి ఓకే అది ప్రింట్ చేస్తున్నాము, ప్రింటింగ్ కోసం వాడాము అని చెప్పి రాస్తాం అనమాట. సో మనం యూస్ చేసేది మనం యూస్ చేసేది కామెంట్ లైన్స్. ఓకే, సో పైథాన్ లో టూ టైప్స్ ఆఫ్ కామెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఓకే, సింగిల్ లైన్ కామెంట్ మనం ఇట్లా డిఫైన్ చేస్తాము. ఓకే, అంటే /n తో స్టార్ట్, అంటే డబల్ స్లాష్ తో మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, డబల్ లైన్ తో చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇది జావాలో కామెంట్ లైన్ అనమాట. కామెంట్ లైన్ జావాలో కానీ సిలో కానీ ఇలా డిఫైన్ చేస్తాం, కానీ పైథాన్ లో ఈ సింబల్ ని యూస్ చేస్తాం. ఓకేనా, హ్యాష్ సింబల్ ని యూస్ చేస్తాం. నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్స్ ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే ఇలా డిఫైన్ చేస్తాం. ఓకే, ఇట్లా స్టార్ట్ చేసి ఇట్లా దీంతో ఎండ్ చేస్తాం. సో ఇట్లా మనం ఎన్క్లోజ్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వదు ఖచ్చితంగా. ఓకే, సో యూ కెన్ సీ ద కోడ్ దేర్. ఓకే, ఫస్ట్ మనం సింగిల్ లైన్ కామెంట్స్ అనేవి చూద్దాం. సింగిల్ లైన్ కామెంట్స్ ఎట్లా యూజ్ చేస్తాము? సో సింపుల్ గా అది ఎగ్జిక్యూట్ అవ్వదు, అండ్ మనకి యూజర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో మనం రాయొచ్చు అని కూడా మనం అక్కడ రాయొచ్చు డెఫినేషన్ లాగా. నేను ఒక లైన్ తో ఎండ్ చేశాను. ఓకే, నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్ అనేది పైథాన్ లో ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే పైథాన్ లో ఉండదు. సారీ, ఇది కూడా నేను జావా చెప్తున్నానేమో అనుకొని ఐ వాజ్ కన్ఫ్యూజ్. ఓకే, సో ఇది ఈ కంప్లీటెడ్ జావా కామెంట్స్ అన్నమాట. ఈ రెండు కూడా జావా సిలో సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పైథాన్ లో మాత్రం మల్టీ లైన్ కామెంట్స్ లేవు. గుర్తుపెట్టుకోండి, జావాలో దర్ ఇస్ నో మల్టీ లైన్ కామెంట్స్. ఓకే, మల్టీ లైన్ కామెంట్స్ అనేవి ఉండవు. ఇఫ్ యూ యూస్ మనం పైథాన్ లో మల్టీ లైన్ కావాలనుకుంటే ప్రతి లైన్ లో కూడా మనం ఏం చేయాలి? ఈ హ్యాష్ సింబల్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, హ్యాష్ సింబల్ ఈజ్ అ కామెంట్ లైన్. గుర్తుపెట్టుకోండి పక్కాగా. సో ఒక 2-3 ప్రోగ్రామ్స్ చేద్దాము, చూసేసి లైక్ టు ఎండ్ ద సెషన్. ఓకే, ఒక నిమిషం నేను కంపైల్ ఓపెన్ చేస్తాను. జస్ట్ మినిట్. ఓకే, మల్టీ లైన్ కామెంట్స్ మాత్రం పైథాన్ లో ఉండవు. విల్ హ్యావ్ ఓన్లీ సింగిల్ లైన్ కామెంట్స్ ఇన్ పైథాన్. ఓకే, సో ఇప్పుడు ఇది కదా, ఇక్కడ నేను ప్రింటింగ్ అని రాస్తున్నాను చూడండి, ప్రింటింగ్. ఇప్పుడు నార్మల్గా అయితే మనకి ఆ హ్యాష్ సింబల్ యూజ్ చేయకుండా రాస్తే మీకు రేట్ ఖచ్చితంగా ఎర్రర్ వచ్చేస్తుంది. అది ఎర్రర్ వచ్చేసింది, కానీ మనం అట్లా కాదు. ఇట్లా రాస్తాము అనుకోండి,
ఓకే చూడండి ఎర్రర్ ఏం రాలేదు, సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఓకే సో అట్లా ప్రింటింగ్ కాలేజ్ నేమ్, కాలేజ్ నేమ్ అంటే యూజర్ నేను కాకుండా నాకంటే నేను రాసిన కూడా అర్థమైంది, కానీ అందరికీ అర్థం అవ్వాలని రూల్ లేదు కదా. సో ప్రింటింగ్ సారీ యూజింగ్ యూజింగ్ ట్యాబ్ స్పేస్, యూజింగ్ ట్యాబ్ స్పేస్. సో ఇట్లా మనం కామెంట్స్ ని యూస్ చేసుకోవచ్చు. ఆల్వేస్ నాకు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, దీన్ని నేను సింపుల్ గా కామెంట్ లో పెట్టుకుంటాను. ఓకే సో సేమ్ అవుట్పుట్ రైట్, ఈ లైన్ పోయింది కదా, ఈ లైన్ పోయింది అంటే కామెంట్ చేసాం కదా మనం, సో ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో దట్స్ ఆల్ ఫర్ ద కామెంట్స్, నథింగ్ మోర్ దాన్ దట్. If you have any doubts still, you can comment me out. And next video లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. Until then keep trying. Don't forget, this is Try School. మన స్కూల్ మన భాషలో. Thank you so much.